నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కృష్ణా గుంటూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు. మచిలీపట్నంలో చెరువుల్లా రోడ్లు, జనం అవస్థలు. విజయవాడలో భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం. మొగల్రాజపురంలో కొండచెరలు విరిగిపడి ఇళ్లు ధ్వంసం. వర్షాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశం. మ్యాన్హోల్ ప్రమాదాలు జరగకుండా చూడాలని సూచన. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పింఛన్ల పంపిణీ. ఇప్పటివరకు 50% పైగా పూర్తి చేసిన ఉద్యోగులు. ఉత్తరప్రదేశ్లోని మొయిన్పూర్లో మాదక ద్రవ్యాల పట్టివేత. 5.5 కోట్ల విలువైన హ్యాషిష్ స్వాధీనం. విజయవాడ మొగల్రాజపురంలోని కొండచెరలు విరిగిపడిన ఘటనలో ఓ బాలిక మృతి చెందింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి మొగల్రాజపురం సున్నపు బట్టి సెంటర్ వద్ద కొండచెరలు విరిగిపడ్డాయి. కొండరాళ్లు విరిగిపడిన ఘటనలో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఓ ఇంటిపై కొండచెరలు ధ్వంసమవ్వగా అందులో ఉన్న బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో బాలిక చనిపోయింది. మరికొందరికి గాయాలయ్యాయి. ధ్వంసమైన ఇళ్ల నుంచి ఓ వృద్ధురాలని సహాయక బృందాలు వెలికితీశాయి. దెబ్బతిన్న ఇళ్లలో ఎంతమంది ఉన్నారో అధికారులు పరిశీలిస్తున్నారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కలెక్టర్ సుజన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. కొండ పక్కన ఒక ఇల్లుంది. ఆ ఇంట్లో ఒక 2 ఉన్నారనుకుంటున్నాం మేము. యువతలు మాత్రం 3 ఉన్నారు. 2 సేపుగా తీసాం. ఇల్లంతా మొత్తం ధ్వంసం అయిపోయింది. ఆ ఇంట్లో అవతల ఇంట్లో 2 ఉన్నారు. ఇంకా ఆల్రెడీ 2 ఉన్నారు. ఈ ఇంట్లో వాళ్ళని 2 సేపుగా తీసాం. క్రీస్తురాజపురం కొండ చర్యలు ఇరిగి 2 ఇళ్ల మీద పట్టడం జరిగింది. ఆ ఇళ్లలో నివాసం ఉన్నారు. ఒక ఇంట్లో అయితే 3 కుటుంబ సభ్యులు కూడా బయట తీయడం జరిగింది. ఇంకొక ఇంట్లో 3 కుటుంబ సభ్యులు కూడా బయట తీయడం జరిగింది. మిగతా ఇంకా 2 ఉన్నారని చెప్పి కొందరు చెబుతా ఉన్నారు. ఇప్పుడు ఆ బిల్డింగ్ అంతా కూడా రాళ్లన్నీ కూడా తీస్తే గానీ ఆ సమాచారం తెలియదు. ఏదైనా కూడా ఉదయం 2 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ఇప్పటికే 6 తీశారు. ఇంకా 2 కూడా తీయాల్సిన అవసరం ఉంది. దానికోసం పోరాడుతున్నారు. అది 2 పోర్షన్లు ఇల్లు. అది 2 పోర్షన్లకు ఒక పోర్షన్లో ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు. ఇంకో పోర్షన్లో 3 రోజుల క్రితమే ఒక 2 కుర్రోళ్ళకి ఇచ్చే అద్దెకి. వాళ్ళు రాత్రి తాళాలు ఇచ్చే 3 రోజుల క్రితం. వాళ్ళు రాత్రి భోజనాలు తీసుకుని వచ్చారంటున్నారు. సుమారు 7 టైంకి పెద్ద సౌండ్ వచ్చిందండి. చూడంగానే గబగబా పరిగెట్టుకుని వచ్చాం. వచ్చేవాడికి పెద్ద బండరాయి పడిపోయాను. కింద ఒక పెద్ద ఆయన కింద సపోర్ట్ చేసుకుని కూర్చొని లోపల. కింద వాళ్ళ ఆవిడ ఉంది. వాళ్ళ ఆవిడ మీద పెద్ద బండరాయి మొత్తం ఫ్రిడ్జ్ మొత్తం పడిపోయాను. ఆ పెద్ద చూసి లోపల దిగిపోయి పెద్ద ఆయన తీసాము. లోపల మొత్తం ఒక 4 మళ్ళీ మొత్తం సపోర్ట్ చెత్త మొత్తం తీసాం. రాళ్ళన్నీ తీసినంత ఇంక లోపల పాప ఉంది. వాళ్ళ అమ్మాయి మీద పెద్ద దర్వాజాలు కొండరాలు అన్నీ పడిపోయి పైనుంచి మొత్తం రేఖలను పాలు కొట్టుకుని వెళ్ళి ఇంకా లోపల మొత్తం 4 ఉన్నారు అంటున్నారు. ఆ చివర అది ఇచ్చాడు ఉన్నది మాకు ఇంకా కనబడదు. ఎంతమంది ఉన్నారో అవకాశం తెలియదండి. ప్రస్తుతానికి 2 ఉన్నారు అని అనుకుంటున్నాము. 6 మందిని షిఫ్ట్ అవుట్ చేశాము. 2 ఉన్నారని అనుకుంటున్నాము. అంటే చెప్పలేకపోతున్నారు వాళ్ళు రాత్రి ఇంట్లోనే ఉన్నారా బయటకు వెళ్ళారా. బట్ ఎనీవే we're still assuming 2 ఉంటారని అనుకుంటున్నాము. 15 మీటర్స్ లోపల ఉండే ఇళ్ల వాళ్ళందరినీ కూడా వెకేట్ చేయించేస్తున్నాం. బుడమేరు ప్రాంతంలో కూడా ఎక్కువగా ఉంది. విజయవాడలో కొండచర్యలు ఉండే వాళ్ళ దగ్గర అండ్ మా రూరల్ ఏరియా కూడా మైలవరం అక్కడ నేషనల్ హైవే కట్ అయిపోవడం అవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఎంతమందిని అవసరమైనా స్కూల్స్ లోకి వాటి కమ్యూనిటీ హాల్స్ లోకి షిఫ్ట్ చేసి వీల్ టేక్ కేర్. కొండవాళ్ళు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మున్సిపల్ కార్పొరేషన్ కి, తహసీల్దార్స్ కి కోఆపరేట్ చేసి ఈ రోజు మీ ఇళ్లు ఖాళీ చేసి కమ్యూనిటీ హాల్స్ లో ఉండాల్సిందిగా కోరుతున్నాం. అవును, కొంచెం వాటర్ ఆగితే తప్ప డీవాటరింగ్ చేయలేమండి. వర్షం ఆగితే తప్ప. బికాస్ అది డీవాటర్ చేసినా వెనక్కి కొడుతోంది. నదిలో కూడా నీళ్లున్నాయి కాబట్టి. సో డీవాటరింగ్ కి దో వీ హ్యావ్ ది ఎక్విప్మెంట్ రెడీ. సిన్స్ వర్షం ఆగలేదు కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ టైం. మొగల్రాజపురం ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి కనకరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడ మొగల్రాజపురంలో ఈరోజు ఉదయం జరిగిన కొండచెర విరిగిపడే ఘటనలో ఇప్పటికీ మేఘన అనే ఒక బాలిక మృతి చెందడం జరిగింది. దీంతో పాటు శిథిలాల్లో అనేక మంది చిక్కుకున్నారు. ఇప్పటి వరకు 7 మందిని ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ఈ శిథిలాల్లో చిక్కుకున్న వారికి యుఎంసీ జేసీబీల ద్వారా కొండ చర్యలను తొలగించి ఒక మహిళని ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆమె కొన ఊపిరితో ఉన్నారని చెప్పి చెబుతున్నారు. ఆమె కూడా మృతి చెందే అవకాశం ఉందని చెప్పేసి స్థానిక ప్రజలు చెబుతున్నారు. అయితే ఈ రోజు
ఉదయం 7 గంటల సమయంలో ఈ కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనా స్థలానికి స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు వచ్చి పరిశీలించి ఈ స్థానికులతో మాట్లాడడం జరిగింది. అయితే ఈ కొండకు ఆనుకుని ఉన్న ఇల్లు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరినీ కూడా వేరే సేఫ్గా ఉండే స్థలాలకి తరలిస్తున్నారు. ఇప్పటికే కమ్యూనిటీ భవనాల్లో కొంతమందిని ఉంచామని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. ఇదే ప్రాంతాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన సందర్శించారు. ఆమె కూడా ఇక్కడ స్థానికులతో మాట్లాడారు. అయితే ఇప్పటి వరకు 6గురికి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత ఆమె మాట్లాడిన తర్వాత మరో మహిళ శిథిరాల కింద బయటపడ్డగా ఆమెను హాస్పిటల్కి తరలించారు. ఇప్పటి వరకు అయితే ఒక మేఘన అనే బాలిక మృతి చెందినట్లుగా సమాచారం ఉంది. ఇక ఇదే ప్రాంతానికి చెందిన స్థానికులు కొంతమంది ఉన్నారు. ఈరోజు ఉదయం ఏం జరిగింది, ఏ సమయంలో జరిగింది, ఏంటి అసలు ఈ పరిస్థితి అన్నది అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ సమయంలో జరిగింది, ఎంతమంది శిథిరాల కింద ఉండొచ్చు? సుమారుగా 6:50 పెద్ద విస్ఫోటం లాగా ఒక శబ్దం వినపడింది. శబ్దంతో పాటు కొండ బండరాళ్ళు విరిగి కింద పడటం ఇళ్ల మీద పడటం జరిగింది. ఒక రేకుల షెడ్డు, ఒక బిల్డింగ్ పూర్తిగా ధ్వంసమయ్యి దాని శిథిలాల కింద చిక్కుకున్నటువంటి ఒక 6గురిని స్థానికులు ప్రజలందరం కలిసి బయటికి తీయడం, సహాయ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా 6గురు 3 కుటుంబాలకు చెందిన వాళ్ళు, ఇంకా బీహార్ నుండి వచ్చిన వాళ్ళు, రాజస్థాన్ నుండి వచ్చిన వాళ్ళు కూడా అద్దెకు వచ్చిన వాళ్ళు ఒక 2-3 ఉన్నారనేది ఒక సమాచారం ఉంది. ఈ 6గురిలో ఒక బాలిక 25 సంవత్సరాల యువతి మేఘన అనే యువతి మరణించడం జరిగింది. ఇప్పుడు లక్ష్మి అచ్చమ్మ అనే ఆవిడ పెద్ద ఆవిడ కూడా గాయాలతో ఇప్పుడు విషమంగా ఉంది ఆసుపత్రిలో. ఇంకా 2-3 ఉండొచ్చు అనేది స్థానికంగా మా అందరి అభిప్రాయం. చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ యొక్క కొండ ప్రాంతం పడిన ప్రాంతంలోనే అంతకుముందు గతంలో కూడా పడి ఒక వ్యక్తి మరణించడం జరిగింది. అప్పుడు శాసనసభ్యులు వచ్చి దానికి సహాయక సహకారాలు అందించి ఒక 50,000 రూపాయలు మృతుడి కుటుంబానికి అందించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉదయం జరిగిన ఎమ్మటే తెలియగానే 7 గంటలకల్లా స్థానిక శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ గారు ఇక్కడికి విచ్చేసి ప్రభుత్వ అధికారులని అప్రమత్తం చేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను కూడా అందరినీ సమీకరించి వారిని మన యొక్క పునరావాస కేంద్రాలకు పంపించడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వం యొక్క సహాయ సహకారంతో ప్రభుత్వ అధికారులు ఉండి ఇక్కడ పర్యవేక్షణతో ఇక్కడ యొక్క పునరావాస కేంద్రాలకు పంపించడం జరుగుతుంది. ఇక్కడ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ జరిగిన దురదృష్టమైన సంఘటన వల్ల 2 ప్రాణాలు కోల్పోవడం అనేది స్థానికంగా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. సార్ చెప్పండి, మీకు ఏమైనా సమాచారం ఇచ్చారా? అంటే వర్షం పడే అవకాశం ఉంది, మీరు ఇతర ప్రాంతాలకి పునరావాస కేంద్రాలకు వెళ్ళాలనేసి మీ అధికారులు ముందుగా మీకు ఏమైనా చెప్పారా? ఉదయం మీరే సమాచారం ఇచ్చారు అధికారులకి, వాళ్ళే వచ్చారు? ఏం జరిగింది? ఈరోజు ఉదయం 6:50 పెద్ద శబ్దంతో దీని పక్కనే మా హౌస్, దీనికి దగ్గరలో పెద్ద శబ్దం రంగాల్లో ఏంటి వచ్చిందని చెప్పి మేము బయటకు వచ్చి చూడగా పెద్ద కొండచర్య ఇరిగి పడిపోవటం, మేము ఎంబటే మరి ఇక్కడ శాసనసభ్యులకి తెలియపరచటం, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు అధికార యంత్రాంగంతో పాటు ఇక్కడ తెలుగుదేశం పార్టీ సైన్యాన్ని కూడా సిద్ధం చేసి మరి మొదటగా తెలుగుదేశం పార్టీ సైన్యం ముందుకొచ్చి వాళ్ళ రాళ్లలో చిక్కున్నటువంటి వారిని వాళ్ళందరిని కూడా బయటకు తీసినందుకే మా ప్రత్యేక ధన్యవాదాలు. మరి దీని పక్కనే ఉన్నటువంటి ఇంకొక ఇంట్లో కూడా ఇప్పుడు ఒక 2 బయటకు తీశారు. 2లో కూడా ఒకళ్ళు చనిపోవడం జరిగింది, ఇంకొకళ్ళు కూడా చాలా తీవ్రంగా గాయాలతో ఉన్నారు. మరి అది కూడా చెప్పడానికి వీల్లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇంకా ఈ కొండ చర్యల్లో కూడా ఇంకొక 2 చిక్కుకొని ఉన్నారని మా యొక్క అనుమానం. ఇట్లాంటిది దానికి గద్దె రామ్మోహన్ రావు గారు ముందుండి సహాయ సహకారాలు అందించినందుకే ఆయన ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్తున్నారు. గతంలో ఎప్పుడైనా జరిగాయా సార్? దానికి తోడు అధికారులు ఏమైనా రక్షణ చర్యలు ఈ ప్రాంతంలో కానీ ముందు రోజు సమాచారం ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా చేపట్టారు? ఏమంటే ఈ కొండ చుట్టూ ప్రాంతంలో అనేక మంది పేద ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి జీవిస్తున్నారు. పేదవారు, కింద ఇళ్లు కొనుక్కోలేని వారు, అద్దెలు కట్టుకోలేని వారు ఈ కొండ ప్రాంతంలో ఎక్కువ మంది జీవిస్తూ చాలా కాలంగా జీవిస్తున్నారు. ఇలాంటి ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు మాకు ముందుగానే, ఒక రోజు ముందుగానే మా స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు తెలుగుదేశం పార్టీ సైనికులను సిద్ధంగా ఉండమని చెప్పి కొండ ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రాబ్లం జరుగుతున్నాయో అక్కడ మాలాంటి కార్యకర్తలని, సైన్యాన్ని రెడీ చేస్తూ వీలైనంత తొందరగా ఆయన సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఏదైతే ఉందో ఆ కొండ చర్యలను తొలగించి ఆ మృతదేహాలు కానివ్వండి, బ్రతికున్న వారు ఎవరైనా ఉంటే వారిని ఇమీడియట్గా హాస్పిటల్ పంపించడం కానీ జరుగుతుందండి.
స్థానికులు చెబుతుంది. అయితే ముందుగానే ఈ ప్రాంతంలో కొండకి ఆనుకుని ఉండే ప్రజలకి ముందుగానే హెచ్చరించారని, పునరావాస కేంద్రాలకు తరలిపోవాలని చెప్పి అధికారులు ముందుగానే చెప్పారని చెప్పి స్థానికులు చెబుతున్నారు. ఏదైనా దురదృష్టకర సంఘటన జరగడం తమకందరికీ దిగ్బంధకరంగా మారిందని చెప్పి స్థానికులు చెబుతున్నారు. అధికారులు వీళ్ళందరూ కూడా స్పందించి వెంటనే శిథిలాలను తొలగించి ఎవరైతే దాంట్లో చిక్కుకున్నారో వాళ్ళని బయట తీసేందుకు త్వరగా చర్యలు చేపట్టాలని చెప్పి చెబుతున్నారు. అయితే ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కదిలింది. ఈ విఎంసీ జేసీబీల సహకారంతో ఇటువైపు కానీ అటువైపు కానీ మొత్తం సుమారు 8 జేసీబీల సహకారంతో శిథిలాలన్నింటినీ తొలగిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అదేవిధంగా ఈ బండరాళ్ళు పెద్ద ఎత్తున బండరాలు పడ్డాయి. దానికి సంబంధించి ఇల్లు ఆ బండరాల కింద ఉన్న పరిస్థితి ఉంది. సుమారు 4 ఇల్లు ధ్వంసమయ్యాయి. పూర్తిగా 2 ఇల్లు ధ్వంసమయ్యాయి. ఇంకో 2 పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఇంకో 3-4 ఉండొచ్చు అని చెప్పి స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ గోపితో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు కనకరాజు. విజయవాడలో కుంభవృష్టి కురుస్తోంది. భారీ వర్షం నగరాన్ని ముంచెత్తింది. తాజా పరిస్థితిని మా ప్రతినిధి ధనంజయ్ నాయుడు తెలుసుకుందాం. ధనంజయ్, చెప్పండి, నగరంలో పరిస్థితి ఎలా ఉంది? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? శర్మ, వాస్తవానికి విజయవాడ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ భారీ వర్షాలు తీవ్ర పరిస్థితిని సృష్టిస్తున్నాయని చెప్పాలి. వాస్తవానికి బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది బలపడడంతో భారీ వర్షాలు చాలా చోట్ల నమోదవుతున్నాయని చెప్పాలి. ప్రత్యేకించి నుంచి విజయనగరం, ఎన్టీఆర్, అలా ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇవాళ అర్ధరాత్రి సమయానికి విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య కళింగపట్నం దగ్గరలోనే ఇది తీరాన్ని దాటే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా దీని ప్రభావంతో, వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు నమోదవుతున్నాయి. కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. దాదాపుగా ఒక విజయవాడలోనే దాదాపుగా 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పాలి. మిగిలిన చోట్ల కూడా చాలా చోట్ల రాయలసీమ ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి విస్తారంగానే వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా తీరం వెంబడి బలమైనటువంటి ఈదురుగాలు కూడా వీస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలను అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇక కృష్ణానది పరివాహక ప్రాంతంలో కూడా భారీ స్థాయిలో వరద ప్రవాహం నమోదవుతోంది. దాదాపుగా 3 లక్షల క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి, గేట్ల నుంచి కిందకి దిగువగా వదులుతున్నటువంటి పరిస్థితి. ఇక కాలువలు, కల్వర్ట్లు, మ్యాన్ హోల్స్ కి సంబంధించి పెద్ద ఎత్తున రోడ్లన్నీ కూడా భారీ వర్షాలకి రోడ్లన్నీ కూడా జలమయమని చెప్పాలి. ప్రజా జీవితం పూర్తిగా ఒక రకంగా ప్రభావితమైందని చెప్పాలి. మొత్తం చాలా చోట్ల విద్యుత్ లైన్లకు కూడా ఇబ్బంది కలిగింది. ఇక వాగులు, వంకలన్నీ కూడా పొంగిపోతున్నాయని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి భారీ వర్షాలకు సంబంధించినటువంటి అంశంపైన ముఖ్యమంత్రి చంద్రబాబు సిఎస్ డీజీపీలు, అలాగే మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సహా వివిధ శాఖల అధికారులతో కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా వర్షాల పరిస్థితిని సమీక్షించారు. వాస్తవానికి వాళ్ళ ముఖ్యమంత్రి ఓర్వకల్లు పర్యటన కూడా రద్దు చేసుకుని వర్షాలపైన ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇక రాష్ట్రంలో మరొక 3 రోజుల పాటు ఈ భారీ వర్షాలే నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని పాఠశాలలకు కూడా ఇప్పటికే సెలవులు ప్రకటించారు. ఇక కింద స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అధికారులు, యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేకించి ఇరిగేషన్, జలవనరుల శాఖ, రెవెన్యూ శాఖ, అలాగే మున్సిపల్ శాఖలు సమన్వయంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి. అలాగే ప్రస్తుతం నగరాల్లో చాలా చోట్ల రోడ్లన్నీ కూడా జలమయం అవడం, వీధులన్నీ కూడా నీట మునగడంతో వీటన్నిటిని కూడా తక్షణం రోడ్లపై చేరినటువంటి నీటిని తొలగించే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక ట్రాఫిక్ యాజమాన్యంపై కూడా దృష్టి పెట్టాలని పోలీసు యంత్రాంగాన్ని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రత్యేకించి పట్టణాలు, అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో తాగునీటికి సంబంధించినటువంటి అంశంపై కూడా దృష్టి పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి సూచనలు జారీ చేశారు. అల్లూరు జిల్లాలో కలుషిత ఆహారం తిని అనారోగ్యం పాలైనటువంటి పరిస్థితిపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వీటన్నిటిపైన కూడా అధికారులు దృష్టి పెట్టాలని చెప్పి కూడా సూచనలు జారీ చేశారు. ఇక సీజనల్ వ్యాధుల దృష్ట్యా భారీ వర్షాలు ఒకవైపు, సీజనల్ వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉందని చెప్పి అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా సూచనలు జారీ చేశారు. ప్రస్తుతం అన్ని చోట్ల కూడా యంత్రాంగం ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూపుల ద్వారా నిత్యం సంప్రదింపులు సమన్వయం చేసుకోవాలని చెప్పి కూడా సీఎం స్పష్టం చేశారు. క్రైసిస్ మేనేజ్మెంట్ ని తక్షణం చురుగ్గా వినియోగించుకోవాలన్నది ముఖ్యమంత్రి ఆదేశంగా చెప్పొచ్చు. ఇక పెన్షన్ల పంపిణీకి సంబంధించి రేపు ఆదివారం కావడంతో ఇవాళే పెన్షన్ల పంపిణీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే భారీ వర్షాల కారణంగా ఇబ్బంది కలుగుతుండటంతో గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని కొంత వెసులుబాటు కల్పిస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎలాంటి టార్గెట్లు విధించొద్దు, అలాగే పెన్షన్ల పంపిణీకి మరొక 3 రోజుల పాటు సమయాన్ని పొడిగిస్తున్నట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ధన్యవాదాలు ధనంజయ్. ఏలూరులోనూ విస్తారంగా వానలు పడుతున్నాయి. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి పృథ్వీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శుక్రవారం నుంచి ఏలూరు అలాగే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధాన పట్టణాలైన 2 జిల్లాల్లో ప్రధాన పట్టణాలైన ఏలూరు, భీమవరం, జంగారెడ్డిగూడెం, నూజివీడు, పాలకొల్లు, నరసాపురం పట్టణాలు పూర్తిగా జలమయమై కనిపిస్తున్నాయి. రహదారులు, డ్రైనేజీలు పొంగిపొర్లి రోడ్ల మీద జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైన పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా ముదినేపల్లి మండలం వణుదురులో పంట కాలువ తెగడంతో పూర్తిగా పొలాలన్నీ నీట మునిగిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఆగిరిపల్లి మండలంలో కుంపిని వాగు పూర్తి స్థాయిలో పొంగి పొర్లుతుండడంతో జనజీవనం అస్తవ్యస్తంగా కనిపిస్తోంది. రాకపోకలకు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 2 జిల్లాల వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు, విపత్కర పరిస్థితులు ఎదురవుతాయనే నేపథ్యంలో 2 జిల్లాల DEOలు పూర్తి స్థాయిలో పాఠశాలలకు సెలవులు ప్రకటించడం జరుగుతుంది. ఈ రోజు జరగవలసిన పరీక్షలను కూడా సెప్టెంబర్ 6కు వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఏలూరు నగరంలో ఆర్ఆర్పేట అలాగే పవర్పేట పూర్తి స్థాయిలో జలమయమైన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ప్రధాన కూడలైన ఫైర్ స్టేషన్ సెంటర్లో ప్రస్తుతం పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో అక్కడ సహాయ చర్యలు చేపట్టారు. అక్కడ ఉన్న నీటిని తోడుతున్న పరిస్థితి, సిబ్బంది నీటిని బయటికి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పాలకొల్లు బస్టాండ్ పూర్తిగా జల దిగ్బంధనంలో చిక్కుకుంది. బస్సులు రాకపోకలు సాగించడానికి కానీ ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ప్రస్తుతం ఇప్పుడే నాట్లు వేస్తున్న వరి పొలాలకు నాట్లు వేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పంటలు నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఫైర్ స్టేషన్ సెంటర్లో పూర్తిగా ఆటో స్టాండ్ దగ్గర నుంచి పూర్తిగా జల దిగ్బంధనంలో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు సహాయ చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా ప్రతి డివిజన్లో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి ఏమైనా సమస్యలు ఉన్నప్పటికీ, వర్షాభావ పరిస్థితులు, ఇబ్బందులు, పంటలకు ఇబ్బందులు కానీ ఏమున్నప్పటికీ కూడా ఆ కంట్రోల్ రూమ్కి ఫిర్యాదు చేస్తే వెంటనే సత్వరం అధికారులు సహాయ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. పృథ్వీ, చెప్పండి, లోతట్టు ప్రాంతాల ప్రజలను, ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారా? ఎలాంటి చర్యలు చేపట్టారు? ప్రస్తుతం లోతట్టు ప్రాంతాల ప్రజల సహాయ చర్యలు చేపట్టే కార్యక్రమంలో ప్రతి డివిజన్కి ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలైతే కనుక ఆ కంట్రోల్ రూమ్కి తమ సమస్యలు చెప్పడానికి కూడా అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో అధికారులను కూడా అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్, అదేవిధంగా ప్రతి జిల్లాకు సంబంధించిన ప్రతి డివిజన్కి సంబంధించిన RDOలు కూడా వారి యొక్క యోగక్షేమాలను ఇప్పటికే కనుక్కున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంపీడీఓల్ని, MROల్ని క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని ఆదేశించడం జరిగింది. అలాగే డివిజన్లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వారి సమస్యలు ఎప్పటికప్పుడు కూడా తెలుసుకుని సహాయ చర్యలకు ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాకేష్, ధన్యవాదాలు పృథ్వీ. ఇక ఒంగోలులో వర్షం పరిస్థితిపై తాజా సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ రాకేష్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం సాయంత్రం నుంచి ప్రకాశం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా ఒంగోలులో 58 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అట్లనే ముండ్లమూరు, దర్శి, సంతోతలపాడు, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం ప్రాంతాల్లో నిన్నటి నుంచి వర్షాలు విస్తారంగా కురుస్తూనే ఉన్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్డు జనజీవనం స్తంభించింది. స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలకు అధికారులు సెలవు ఇచ్చారు. ప్రస్తుతం వర్షం కురుస్తూనే ఉంది, కంటిన్యూగా పడుతూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. కొంచెం వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఒంగోలులో ఆర్టీసీ బస్టాండ్ మెయిన్ ప్రధాన రహదారి జలమయమైంది. ఒంగోలు నుంచి కర్నూలు వెళ్లే ప్రధాన రహదారిలో మోకాల్లోతు నీళ్లు నిలిచిపోయాయి. వాహనాలు రాకపోకలకి ఇబ్బంది పడుతున్నాయి. అట్లనే పోతురాజు కాలువలో కూడా వరద నీళ్లు పొంగి పోతురాజు కాలువ కూడా ప్రవహిస్తా ఉంది. అంటే సమీప కాలనీ ప్రజలు మురికి నీళ్లు, వరద నీళ్లతో అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతోటి జనజీవనం కొంచెం స్తంభించింది. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేటు
దుకాణాలు అన్ని కూడా బోసిపోయినాయి కనిపిస్తున్నాయి. రోడ్లు కూడా జలమయం కనిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి. రాకేష్. ఇక గుంటూరులో వర్షం పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం మనము గుంటూరు నగరంలోని 3 వంతెనల వద్ద ఉన్నాము. ఇక్కడ మురుగునీరు, వర్షపు నీరు కలిసి ఉధృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని వాహనాలు నీటి మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము. అదేవిధంగా గుంటూరు నగరంలోని ప్రధాన రహదారుల వెంట కూడా మోకాళ్ళ లోతు నీళ్లలో ప్రయాణించాల్సి వస్తుంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. అదేవిధంగా గుంటూరు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పల్నాడు జిల్లాలోనూ విస్తృతంగా వర్షాలు కురవడంతో వాగులు పొంగి పరలిస్తున్నాయి. అమరావతి మండలంలోని ధరణికోటలో ఒక కాలనీ పూర్తిగా జలమయమైంది. కృష్ణానదికి వాగుల నుంచి ఉధృతి బాగా పెరుగుతోంది. దీంతో కృష్ణానదిలో కూడా ప్రవాహం పెరిగింది. నాగార్జున సాగర్, శ్రీశైలం, పులిచింతల గేట్లు ఎత్తి నదికి విడుదల చేయడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి ఉధృతి ఎక్కువగా ఉంది. కృష్ణానదిలోకి వాగుల ప్రవాహం కొనసాగుతుండడంతో ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమవుతున్నాయి. వరద ఉధృతి 3 లక్షల క్యూసెక్కులు దాటడంతో కృష్ణానదిలో కూడా క్రమంగా ప్రవాహం పెరుగుతోంది. బాపట్ల జిల్లాలోని తీర మండలాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. బాపట్ల పట్టణంలోని లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. అదేవిధంగా గుంటూరు జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి భారీ వర్షాలు నమోదవుతుండడంతో దుగ్గిరాల, మంగళగిరి, తుళ్ళూరు, తాడేపల్లి, కొల్లిపర, తాడికొండ, గుంటూరు ఈస్ట్ మండలాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు కాలనీలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రాకపోకలను నగరపాలక సంస్థ అధికారులు నిషేధించి ట్రాఫిక్ పోలీసులను పెట్టి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎలాంటి చర్యలు చేపట్టారు? అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. వైఎస్ఆర్ జిల్లా కడప ఆర్టీసీ బస్టాండ్ చెరువును తలపిస్తోంది. బస్టాండ్ ప్రాంగణంలోకి వర్షపు నీరు చేరి ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కడపలో పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏలూరు జిల్లాలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం, ఆర్ఆర్పేట ప్రధాన రహదారి, పవర్పేట రోడ్డు జలమయమయ్యాయి. కర్రల వంతెన వద్ద ఈదురుగాలులకు చెట్టుకొమ్మ విరిగి రోడ్డుకు అడ్డంగా పడింది. పాఠశాలలకు నేడు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ జరగాల్సిన పరీక్షలను సెప్టెంబర్ 6కు వాయిదా వేశారు. ముదినేపల్లి మండలంలోని వణుదురులో పంట కాల్వకు గండిపడి వరిచేలు నీట మునిగాయి.